ఫాలో మీ, యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను నాన్న. మరి ఈరోజు సండే స్కూల్ని కూడా చక్కగా ప్రేయర్ఫుల్గా ఒక మంచి ప్రేయర్తో యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు కూడా మనందరితో చక్కగా మాట్లాడి మంచి విషయాలు నేర్పించమని అడుగుతూ ప్రేయర్ఫుల్గా స్టార్ట్ చేసుకుందాం నాన్న. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు మీకు వందనాలు. ఈరోజు కూడా మేము మంచి పాట నేర్చుకోవడానికి, మంచి లెసన్ నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్ చూసి చక్కగా నేర్చుకోండి నాన్న. ఓకే పిల్లలు, పాట నచ్చిందా? నాకు కూడా చాలా బాగా నచ్చింది పిల్లలు. సరే, మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రోజు లెసన్లోనికి వెళ్ళిపోదాం పిల్లలు, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో సోమయ్య అనే అంకుల్ ఉండేవారు నాన్న. చెప్పండి ఎవరు? సోమయ్య. ఆ సోమయ్య అంకుల్ వాళ్ళు చాలా పేదవాళ్ళు నాన్న. ఆ అంకుల్ వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉండేదన్నమాట. ఎంత చిన్న ఇల్లు అంటే ఒక్కటే రూమ్ అనమాట. ఆ ఒక్క రూమ్లోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేవాళ్ళు. ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండేవారు తెలుసా నాన్న? అంకుల్ వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ పిల్లలు ఉండేవారు అనమాట. ఆ అంకుల్కి ఆంటీకి ఎంతమంది పిల్లలు తెలుసా పిల్లలు? 2 పిల్లలు అనుకుంటున్నారా? కాదు. 4 పిల్లలు అనుకుంటున్నారా? కాదు. 6 పిల్లలు అనుకుంటున్నారా? కాదు. 7 పిల్లలు. 7 పిల్లలు అనమాట. అమ్మ బాబు, 7 పిల్లలా బాబు, ఎలా తట్టుకునే వాళ్ళో ఏంటో కదా నాన్న. రైట్. సో ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? సోమయ్య అంకుల్, అంకుల్ వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ 7 పిల్లలు. అంత చిన్న ఇంట్లో అంతమంది పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. ఏమి ఇబ్బంది అనుకుంటున్నారా? చెప్పు తొందరగా. ఏంట్రా వీళ్ళు? తొందరగా చెప్పు. చెప్పు చెప్పు. ఈరోజు ఒరే పిల్లలు, పళ్ళు తోముకోవడానికి రండి. వెళ్ళు తొందరగా. జాగ్రత్తగా తోముకోవాలి, మంచిగా తోముకోవాలి. జాగ్రత్తగా తోముకోవాలి, మంచిగా తోముకోవాలి. జాగ్రత్తగా తోముకోవాలి, మంచిగా తోముకోవాలి.
అమ్మ బతికించావురా బాబు. చూడండి సోమయ్య అంకుల్కి చాలా చిరాగ్గా ఉండేదన్నమాట. అబ్బబ్బబ్బా ఏంటి గోల, ఏంటి పిల్లల గోల, ఇది ఇల్లా లేకపోతే అడవా అని చెప్పేసి అంకుల్ ఎప్పుడు విసుక్కుంటూ బీపీగా ఉండేవాళ్ళు అనమాట. ఏం చేస్తాం, ఈ సింగిల్ రూమ్ బ్రతుకులు ఇలాగే ఉంటాయి. అదే నాకు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుంటేనా చక్కగా నేను పోయి నా రూమ్లో కూర్చొని హ్యాపీగా ఉండేవాడిని, ఈ గోలంతా తప్పించుకునేవాడిని. బబ్బబ్బా ఈ గోల భరించడం నా వల్ల కాదు, నేను బయటికి పోతా అని చెప్పేసి ఎక్కువగా బయటే ఉండేవాళ్ళు అనమాట. ఓ రోజు అలాగే ఆ సోమయ్య అంకుల్ ఆ రోడ్డు మీద బయటికి వెళ్తూ ఉంటే ఆ ఊరు సర్పంచ్ అంటే తెలుసా పిల్లలు, ఆ విలేజ్కి ఆ ఊరందరికీ లీడర్ అనమాట. ఓకేనా, ఆ సర్పంచ్ గారు కనపడ్డారా. సోమయ్యలాగా ఉన్నాడేంటి? ఏ సోమయ్య ఇట్రా. ఏంటి సోమయ్య, ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు, బాగున్నావా? ఏం బాగుండాలి అయ్యా, మేము ఎలాగుంటాము? ఎలా ఉన్నాయి మన పంచాయతీ కట్టించిన ఇల్లులు? పంచాయతీ కట్టించిన ఇల్లులా అగ్గి బెంటంత ఉన్నాయి. మీకంటే ఒక్క బాబే, నాకు 7 పిల్లలు. నేను మా ఆవిడ అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. సరిపోవట్లేదా ఇల్లు? ఏడ సరిపోద్ది అయ్యా, మాకు ఏడ సరిపోద్ది చెప్పండి. అదేంటి సోమయ్య, ఒకప్పుడు ఇల్లే లేదు కదా, ఇప్పుడు కట్టించిందంటే దాంట్లో సరిపోవట్లేదు అంటున్నావు ఏంటి? మీరు ఇచ్చింది ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంటికి తోడు మళ్ళీ మాకు ఒక ఆవు, ఒక మేక, బోడి కోడి పిల్లలు ఇచ్చారు. ఎప్పుడు చూసినా అనుకుంటే శబ్దాలు. యాడ్ నిద్ర పట్టిద్దయ్యా మాకు, సరిగ్గా తిండే అరగట్లేదు. నాకు ఇప్పుడు పిచ్చెక్కి మెంటల్ ఆసుపత్రి పోయేటట్టున్నా నేను. ఏంటయ్యా ఏమీ లేదు కాదని పేదవాళ్ళు కానీ మీకు ఆవులు ఇచ్చి, కోళ్ళు ఇచ్చి, మేకలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే వీటికి కూడా వంకలు పెడతావేంటయ్యా? ఏమోనండి, మీరు ఎన్నైనా అంటారు. ఆ చాలని ఇంటితో నేను అసలు ఉండలేకపోతున్నాను. మీరే ఏదైనా చెయ్యాలి సర్పంచ్ గారు. సరేరా, నేను చెప్పించే గొప్ప అద్భుతం జరుగుద్ది నీ జీవితంలో. అవునా అయ్యా, అద్భుతమయ్యా. అలాగే అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. సర్పంచ్ గారు ఏం చెప్పారు తెలుసా పిల్లలు, నువ్వేం చేస్తావంటే ఆ ఆవుని మేకని ఇంటి పక్కన కట్టేస్తున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే ఆవుని, ఆ మేకని, ఆ కోళ్ళని కూడా తీసుకెళ్ళి నువ్వు ఇంట్లోనే కట్టేసేయి, చూడు ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పారా. అద్భుతమా? సరే అయితే ఆవుని మేకని కోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కట్టేయాలి అంతే కదా. ఓ అలాగే సర్పంచ్ గారు, అలాగే చేద్దాం, దాన్నే ఉంది, అద్భుతం జరుగుద్ది అంటున్నారు కదా, ఓకే అని చెప్పేసి ఆ అంకుల్ హ్యాపీగా గబగబా ఇంటికి వెళ్ళిపోయి వెంటనే ఆ బయట కట్టేసిన ఆవుని, మేకని, ఆ కోళ్ళనన్నిటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారా. ఇక అప్పటి నుంచి చూడండి పిల్లలు, ఇక గోల ఎక్కువైపోయిందనమాట. అప్పటిదాకా ఉన్న ఆ కొంచెం ప్రశాంతత కూడా పూర్తిగా పోయింది సోమయ్య అంకుల్కి. ఇక సోమయ్య అంకుల్ తట్టుకోలేక అమ్మ బాబాయ్ సర్పంచ్ గారు అని చెప్పేసి గబగబా సర్పంచ్ గారి దగ్గరికి పరిగెత్తాడనమాట. ఏంటి సోములు, నేను చెప్పినట్టు చేసావా? నీ జీవితంలో అద్భుతం జరిగిందా? అద్భుతము లేదు, భూతము లేదు. ఇల్లు అంతా చాలా అసహ్యంగా తయారైంది మీ వల్ల. ఏం ఐడియానో ఏంటో. అయ్యో అలా జరిగిందా? ముందుగా పని చేయి, అయితే కోళ్ళన్నీ బయటకు పంపించే. అలాగే అయ్యా. సోమయ్య అంకుల్ సరే చూద్దాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ కోళ్ళని తీసుకొచ్చి బయట పెట్టేశారు నాన్న. కోళ్ళని బయటికి పెట్టినా పెద్ద తేడా ఏమీ లేదు పిల్లలు. ఆ ఇంట్లో మేకలు ఆ ఇంట్లో ఉన్న పేపర్లన్నీ తినేయడము, ఆ సోఫాలు కొరికేయడము, ఆ ఆవు ఆ ఇంట్లోనే టాయిలెట్స్కి వెళ్ళిపోవడము, అంత చికాగ్గా ఉందన్నమాట. మళ్ళీ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళారు సోమయ్య అంకుల్. ఏంటి సోమయ్య, ఏంటి పరిస్థితి? ఏం పరిస్థితులు అయ్యా బాబు, అస్సలు మీరు ఆ కోళ్ళను తరమన్నారు, దాని బదులు మేకను తరమన్నా బాగుండేది. ఆ మేకలు ఏంటో వాసన, ఇంట్లో కాగితాలు తింటున్నాయి, మా పరుపులు తింటున్నాయి. ఒక్కొక్కసారి చూడండి అయ్యా, నా చొక్కాలు కూడా తినేస్తున్నాయి ఇవి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ పని చేయి, ఈసారి మేకలు పంపించేయి. మేకను పంపించేయమంటారయ్యా? పంపించేయి. సరే అయ్యా. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ మేకను ఒక్కదాన్ని కూడా బయట పెట్టేశాడు నాన్న. ఇప్పుడు ఇంట్లో ఆ ఆంటీ, పిల్లలు, ఆ ఆవు ఉన్నాయన్నమాట. సరే ఈ రోజైనా కాస్త పడుకుందామేమో అని అనుకుంటే రాత్రంతా ఒకటే అంబా 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 అని ఒకటే కేకలు పిల్లలు. ఆ అరుపులకి అంకుల్కి ఒకటే తలనొప్పి వస్తుందన్నమాట. మళ్ళీ పొద్దున్నే లేచి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇంకా నీ బాధలు పోలేదా?
మీరు భలే చెబుతారయ్యా. బాధలుంటే నేను మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తానయ్యా? ఏమైంది? ఇన్ని రోజులు నాకు ఒక్కడికే పిచ్చిలేసింది. ఇప్పుడు ఆ ఆవు గోలకి, ఆ పెండలకి ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చిలేసి నన్ను పీక తింటున్నారు. ఈసారి ఆవును పంపించేసే. ఈసారి ఆవును కూడా తీసేయమంటారండి? పంపించేసే ఆవుని. అలాగే అయ్యా. సరే వెళ్ళు. ఆ ఇంట్లో ఉన్న ఆవును కూడా తీసి బయట కట్టేశారనమాట. బయట కట్టేసి లోపలికి వెళ్ళగానే అని ఊపిరి పీల్చుకున్నారా అందరూ. పిల్లలు, ఆంటీ అందరూ కూడా అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. అమ్మో, ఆ ఆవు, ఆ మేక, ఆ కోళ్ళన్నీ ఇంట్లో ఉంటే భలే ఇరుగ్గా అనిపించింది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉందో అని చెప్పేసి అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు నాన్న. ఓకే పిల్లలు, రండి ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకొని హాయిగా పడుకున్నావురా. అన్ని సర్దండి. ఆ ఇల్లంతా చక్కగా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పడుకున్నారు ఆ రోజు రాత్రి. తెల్లారింది. ఈరోజు సర్పంచ్ గారే సోమయ్య ఇంటికి వచ్చారనమాట. సోమయ్య అయ్యా మీరు కూడా వచ్చారయ్యా? ఎలా ఉన్నావు ఇప్పుడు? అయ్యా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందయ్యా. చాలా రోజుల తర్వాత మా కుటుంబం అంతా హాయిగా పడుకున్నామయ్యా. అయితే నేను చెప్పినట్టు గొప్ప అద్భుతం జరిగిందనమాట. అయ్యా నిజంగానే అద్భుతమయ్యా. అయితే నా ఇల్లు మారలేదు, ఇంకేమీ మారలేదు. ఈసారి మారింది ఏంటంటే నా బుద్ధి మాత్రమే మారిందయ్యా. ఆ ఇల్లు అలానే ఉంది, ఆ పశువులు అలాగే ఉన్నాయి, నా పిల్లలు కూడా అలాగే ఉన్నారయ్యా. అయితే ఇప్పుడు నా మనసు మారిందయ్యా. ఉన్నదాన్ని బట్టి సంతోషించకుండా ఏదో కోల్పోయాననుకొని ఇన్ని రోజులు బాధపడ్డానయ్యా. ఇప్పుడు నిజంగా నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థమైందయ్యా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషంగా ఉండాలి, కానీ నేనేంటో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేశానయ్యా. ఇక నుంచి అలాగ ఉండనయ్యా. చాలా వందనాలయ్యా, మీరు చాలా మేలు చేశారు నాకు. ఇప్పుడు నా మనసు మారింది, నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా. ఇది నిజంగా అద్భుతం. నిజంగా ఆ రోజు నుంచి ఆ చిన్న ఇంట్లో అంకుల్, ఆంటీ వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండేవారు పిల్లలు. అవును కదా పిల్లలు? ఆ అంకుల్ చక్కగా ఆ ఇల్లు అయినా ఉంది నాకు, ఆ ఇల్లు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనుకోకుండా ఆ ఇల్లు చిన్నగా ఉందని, ఇరుగ్గా ఉందని ఊరికే తిట్టుకుంటూ చిరాకు పడుతూ అనవసరంగా బీపీ తెచ్చుకునేవాళ్ళు కదా నాన్న. కానీ ఎప్పుడైతే ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి, లేని దాన్ని బట్టి బాధపడకూడదు, సనగకూడదు అనే విషయం అర్థమైందో ఆ అంకుల్ నిజంగా సంతోషంగా ఉన్నారు కదా నాన్న. పిల్లలు బైబిల్లో కూడా ఇలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా తమకున్న దాన్ని బట్టి సంతోషించకుండా చాలాసార్లు సనుగుతూ గొణుగుతూ ఉండేవాళ్ళు నాన్న. తమ తండ్రి వాళ్ళకి ఇచ్చిన వాటిని, ఆయన చేసిన మేళ్ళని మర్చిపోతూ అది లేదు ఇది లేదు అని సనుగుతూ గొణుగుతూ ఉండేవారు. ఇంతకీ వాళ్ళ తండ్రి ఎవరు పిల్లలు? మన దేవుడు కదా నాన్న. వాళ్ళ తండ్రి అయిన దేవుడు చేసిన ఆ కార్యాలను మర్చిపోతూ సనుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఏ శనిగారో, ఎందుకు శనిగారో, ఎలా శనిగారో ఈరోజు మనం లెసన్లో చూసుకుందాం. ఓకేనా పిల్లలు? రైట్ పిల్లలు, కొన్ని వారాలుగా మనం ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడిన దగ్గర నుంచి ఆ దేవుడు వాగ్దానం చేసిన ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి చేరేంత వరకు ఏమేం జరిగాయో, వాళ్ళు ఎలా చేరారో అవన్నీ వరుసగా చూసుకుంటూ వద్దాం అనుకున్నాం కదా నాన్న. సో పోయిన వారం ఎక్కడి వరకు వచ్చి ఆగాము? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. అక్కడ వరకు చెప్పుకున్నాం కదా పిల్లలు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ముందుకెళ్ళారు కదా పిల్లలు. అలా జర్నీ చేసుకుంటూ 3 days అయిపోయింది పిల్లలు. వాళ్ళకి దాహం వేసేసింది అనమాట. అమ్మో, నడిచి నడిచి చాలా దాహంగా ఉంది, వాటర్ ఉంటే బాగుండు, ఇక్కడెక్కడైనా వాటర్ ఉన్నాయా అని చూస్తే ఎక్కడా వాటర్ లేవు నాన్న. అలా దాహం వేస్తూనే ఉంది. వాళ్ళకి ఓపిక అంతా పోతుందనమాట. అమ్మ వాటర్, అమ్మ దాహం, వాటర్ దొరికితే బాగుండు, అసలు ఎక్కడ వాటరే దొరకట్లేదేంటి అని చెప్పేసి అలాగే వస్తూ 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 ఒక ప్లేస్కి వచ్చారు నాన్న. ఆ ప్లేస్కి వచ్చాక అక్కడ కొన్ని వాటర్ కనపడ్డారా వాళ్ళకి. ఆ వాటర్ చూడగానే వాళ్ళ ప్రాణం లేచి వచ్చిందనమాట. అమ్మయ్య, ఇక్కడైనా కొన్ని నీళ్ళు ఉన్నాయి, పదండి పదండి ఆ నీళ్ళు తాగుదామని చెప్పేసి ఇలా చేత్తో వాటర్ తీసుకొని
తాగగానే అనేసారు నాన్న. ఎబ్బే ఏంటి నీళ్ళు ఇట్లున్నాయి, చిచ్చిచి చేదు అని చెప్పేసి అందరూ ఒక్క చుక్క కూడా నీళ్లు తాగలేకపోయారనమాట. ఆ వాటర్ చాలా చాలా చేదుగా ఉన్నాయన్నమాట పిల్లలు. అలా ఆ వాటర్ చేదుగా ఉన్నందుకు ఆ ప్లేస్కి ఏమని పేరు తెలుసా పిల్లలు? మారా. చెప్పండి, గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇవాళ కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను, వాటి మీనింగ్స్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. కొత్త విషయం నేర్చుకుందాం ఈరోజు మనం. ఓకే, చెప్పండి. ఆ చేదు వాటర్ ఉన్న ప్లేస్కి ఏమని పేరు? మారా. ఓకేనా? మారా అంటే చేదు అని అర్థం అనమాట. ఓకే, సో అలా చేదుగా ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్కి మారా అని పేరు వచ్చింది. ఇక చూడండి పిల్లలు, ఇశ్రాయేలు అందరూ ఒకటే తిడుతున్నారనమాట. ఇదిగో మోషే, మేము ఐగుప్తులో హ్యాపీగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇదిగో చూడు, ఇప్పుడు కనీసం మాకు వాటర్ కూడా లేవు తాగడానికి. ఇక్కడ మేము అరణ్యంలోనే, ఈ ఫారెస్ట్లోనే చచ్చిపోయేటట్టున్నాం. ఎందుకు తీసుకొచ్చావు మోషే మమ్మల్ని అని చెప్పేసి తిడుతున్నారు, సణుగుతున్నారు, కోపడుతున్నారు, చాలా చాలా చికాకు పెడుతున్నారు నాన్న. అరే చూడండి పిల్లలు, జస్ట్ ఇంతకు ముందే కదా, ఒక 3 days బ్యాకే కదా ఆ ఎర్ర సముద్రం ఇలా 2 ముక్కలైపోవడం, 2 పాయలైపోయి దాని మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చారు కదా. ఒక 3 days అవ్వకముందే జస్ట్ వాటర్ అయ్యేసరికి అదంతా మర్చిపోయి నువ్వెందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, మేము ఇక్కడ చచ్చిపోవాలా అని మాట్లాడుతున్నారు. చూసారా పిల్లలు? సో ఇక మోజెస్ ఏం చేశారంటే, దేవా వీళ్ళకి దాహం వేస్తుంది దేవా, ఇక్కడ వాటర్ చేదుగా ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ప్రేయర్ చేయగానే దేవుడు అన్నారు, మోషే అదిగో అక్కడ ఒక ట్రీ ఉంది చూడు, అక్కడ ఒక చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టును తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో వేసేయి, వాటర్ ఫ్రెష్గా మారిపోతాయి అని చెప్పారా. చెప్పగానే మోషే దేవుడు చెప్పినట్టుగానే ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేశారా. నీళ్ళలో వేసి ఇప్పుడు టేస్ట్ చూస్తే వావ్, సూపర్ టేస్ట్. అరే ఇంతలోనే ఇలా మారిపోయాయి ఏంటి, భలే 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 అని చెప్పేసి అందరూ వచ్చేసి గబగబా వాటర్ తాగేశారు పిల్లలు. చూసారా, అప్పుడే సనిగారు, అప్పుడే హ్యాపీగా చకచక వాటర్ తాగేశారు. అలా ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి నడుస్తూ 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 ఉన్నారు. అవును మరి, ఇప్పట్లాగా బైక్స్, ట్రైన్స్, కార్స్ ఉన్నాయనుకుంటున్నారా పిల్లలు? ఏమీ లేవు, జస్ట్ వాకింగే, నడవడమే వాళ్ళ పని. అలా నడుస్తూ నడుస్తూ ఇప్పుడు ఆ మారా అనే ప్లేస్ నుంచి దాటుకుంటూ ఇప్పుడు సీను అనే ఒక ఫారెస్ట్ దగ్గరికి వచ్చారు నాన్న. చెప్పండి, సీను అనే అరణ్యంలోనికి వచ్చారనమాట. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది. అమ్మా ఆకలి, మోషే ఆకలి, అహరోను ఆకలేస్తుందయ్యా, మాకేమైనా పెట్టండి అయ్యా, మేము చక్కగా ఐగుప్తులో ఉన్నప్పుడు చికెన్, మటన్ అన్నీ వండుకొని చక్కగా తినేవాళ్ళం, అలాంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసావు, అలా చచ్చిపోయినా బాగుండేది, ఇప్పుడు ఇంత దిక్కు లేకుండా ఈ అడవిలో తిండికి లేకుండా చచ్చిపోయేటట్టున్నావు మోషే, మమ్మల్ని ఏంటయ్యా ఇలా చేసావు, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా, ఎవడు తీసుకురమ్మన్నాడయ్యా నిన్ను అని చెప్పేసి సనగడం స్టార్ట్ చేశారు నాన్న. ఇదిగో మోషే, మర్యాదగా మాకు ఆకలేస్తుంది, మాకు ఏదైనా పెట్టు, లేకపోతే మేము ఊరుకోమని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. మళ్ళీ మోషే అహరోనుకి చాలా బాధేసింది. ఏంట్రా బాబు వీళ్ళు, మొన్ననే కదా ఆ ఎర్ర సముద్రం దేవుడు మన కోసం పాయలు చేస్తే చూశారు, నిన్ననే కదా ఆ నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు స్వీట్గా అయితే చూశారు, ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి, దేవుని కార్యాలు ఇలా మర్చిపోతారేంటి వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ బాధతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. దేవా చూడండి వీళ్ళకి ఆకలి వేస్తుందంట, ఏదైనా చెయ్యండి ప్లీజ్ అని మళ్ళీ ప్రేయర్ చేయగానే దేవుడు అన్నారు, మోషే నువ్వేం బాధపడకు, నేను వాళ్ళ కోసం ఒక సూపర్ ఫుడ్ రెడీగా పెట్టానుగా అన్నారనమాట. ఆ సూపర్ ఫుడ్ రేపు మార్నింగ్ నుంచే నేను స్టార్ట్ చేస్తాను చూడు. ఆకాశంలో నుంచి తెల్లని మంచు లాంటిది మీరున్న ప్లేస్ అంతా కురుస్తుంది. మీరు మార్నింగ్ లేచేసరికి చూడండి, ఆ పరలోకంలో నుండి వచ్చే ఆహారాన్ని నేను వాళ్ళకి ఇస్తాను, నువ్వు వరి అవ్వకు, నువ్వు బాధపడకు అని చెప్పి దేవుడు చెప్పగానే మోషే వాళ్ళకి ఆ విషయం చెప్పారు నాన్న. నిజంగానే వాళ్ళు పడుకొని లేచేసరికి పొద్దున్నే చుట్టూ చూసేసరికి ఒక తెల్లని మంచు లాంటిది వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళు ఉంటున్న ప్లేస్ చుట్టూ పడిందనమాట. అరే భలే ఉందే భలే ఉంది అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ మంచు, ఆ స్నో అంతా కరిగిపోయిన తర్వాత చిన్న చిన్న వైట్ గింజలు లాంటివి. మీకు కొత్తిమీర తెలుసు కదా పిల్లలు, ఇంట్లో అమ్మ వంటల్లో వేస్తుంది కదా కొత్తిమీర గింజలు అంటే ధనియాలు, కోరియాండర్ సీడ్స్ అంటారు. అమ్మని అడగండి, చూపిస్తుంది కిచెన్లో. ధనియాలు అంటారనమాట. ఆ ధనియాల గింజంత సైజులో తెల్లగా మెరుస్తూ వాళ్ళ ఇంటి చుట్టూ పడి ఉందన్నమాట నాన్న. ఇంతలోగా ఒక చిన్న బాబు వచ్చి భలే ఉంది అని చెప్పేసి దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటే
వావ్, ఇది హనీలాగా భలే తీయగా ఉంది, తేనెలాగా ఉంది అని చెప్పేసి అసలు వాళ్ళ సంతోషం చూడండి పిల్లలు. గబగబా అందరూ వచ్చేసి దాన్ని ఏరుకుంటూ ఇదేంటి ఇదేంటి భలే విచిత్రంగా ఉంది, ఇదేమి అని చెప్పేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు నాన్న. ఇదేమి అనే మాటను ఆ హెబ్రీ భాషలో వాళ్ళు ఆ రోజు ఏమని అడిగారు తెలుసా నాన్న? మన్నా. మన్నా అంటే మనం ఇదేంటి అన్నాన్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ అంటాం కదా. సో అలాగే ఆ హెబ్రీ భాషలో ఇదేంటి ఇదేమి అన్నాన్ని మన్నా అంటారనమాట. ఓకేనా. సో ఆ తెల్లగా ఉన్న ఆ ఫుడ్ ఆ చుట్టూ పడ్డదాన్ని చూసి దాన్ని ఇలా చూసుకొని మన్నా మన్నా అని అడిగారు అనమాట. సో ఆ రోజు నుంచి దాని పేరు మన్నా అయిపోయింది పిల్లలు. చెప్పండి ఇప్పుడు మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి అని అర్థం. ఇందాక ఒక వర్డ్ చెప్పాను గుర్తుందా? మారా. మారా అంటే అర్థం ఏంటి? చేదు. ఇప్పుడు మన్నా అనేది నేర్చుకున్నాం. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి అని. ఓకే. సో అలా వాళ్ళకి మార్నింగ్ చక్కగా ఆ సూపర్ ఫుడ్ రెడీగా ఉండేదన్నమాట. అంతే అనుకుంటున్నారా? సాయంత్రానికి ఇంకో ఫుడ్ ఉంది, చెప్తాను వినండి. సాయంత్రం అయిపోయేసరికి ఎక్కడి నుంచో కొన్ని చిన్న చిన్న పక్షులు వచ్చి చక్కగా వాళ్ళ ఇంటి ముందు పడిపోయాయి నాన్న. వాటిని పూరేళ్ళు అనేవాళ్ళు. ఓకేనా. పూరేళ్ళు అంటారు. ఆ బర్డ్స్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు పడగానే చక్కగా వాటిని కూడా వండుకొని తినేసేవాళ్ళు పిల్లలు. చూసారా? మార్నింగ్ ఏమో మన్నా తినేవాళ్ళు, ఈవినింగ్స్ ఏమో పూరేళ్ళు అనే బర్డ్స్ని తినేవాళ్ళు. ఇప్పుడు మనం చికెన్ తింటున్నాం కదా, చికెన్ కూడా బర్డే కదా. సో అలాగే పూరేళ్ళు అనే బర్డ్స్ని తినేవాళ్ళు అనమాట. అలా ఎప్పటి వరకు తిన్నారో తెలుసా పిల్లలు? వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి వెళ్ళేంత వరకు, ఆ కంట్రీ చేరుకునేంత వరకు, అంటే అటు ఇటుగా 40 ఇయర్స్ పిల్లలు, 40 సంవత్సరాలు వాళ్ళు ఆకాశం నుంచి కురిసిన ఆ మన్నాను తింటూనే ఉన్నారు, ఆ పూరేళ్లను తింటూనే ఉన్నారు. ఎంత వండర్ కదా నాన్న. సపోజ్ మనం ఎక్కడైనా టూర్కి వెళ్తున్నాం అనుకోండి పిల్లలు, ఒక 3 days ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి. ఆ వెళ్ళేది ఒక బాగా అడవి ప్రాంతం, షాప్స్ ఉండవు, ఏముండవు అక్కడ కొనుక్కోవడానికి, తినడానికి, తాగడానికి ఏముండవు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? మన ఇంట్లో నుంచే ఫ్రూట్స్, బిస్కెట్స్, వెజిటబుల్స్, వాటర్ టిన్స్ అవన్నీ రెడీగా పెట్టుకొని మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకి సరిపడా ప్యాక్ చేసుకొని, ఇంకా కావాలంటే జర్నీలో కూడా తినడానికి ఇంకొంచెం ఎక్కువే పెట్టుకొని వెళ్తాం కదా నాన్న. ఒక 3 days అయినా 1 week అయినా మనకి సరిపడా ఫుడ్ పెట్టుకొని వెళ్తాం కదా నాన్న. అలాంటిది ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని రోజులు జర్నీ చేశారు పిల్లలు తెలుసా మీకు? 40 years. 40 days కాదు నాన్న, 40 years పిల్లలు. సో మరి 40 yearsకి సరిపడా ఫుడ్ వాళ్ళు ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారా? అన్ని రోజులు ఉంటుందా ఫుడ్ అసలు ఏదైనా? లేదు కదా నాన్న. అంటే వాళ్ళ 40 yearsకి సరిపడా ఫుడ్, ఏ రోజు ఫుడ్ ఆ రోజు దేవుడు వాళ్ళకి సప్లై చేస్తూనే ఉన్నారు. చూసారా పిల్లలు? మన దేవుడు ఎంత మంచి పోషకుడు కదా పిల్లలు. హీ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. ఓకేనా పిల్లలు? అలా ఇశ్రాయేలు ప్రజలకు 40 years దేవుడు మన్నాని ఇస్తూనే ఉన్నారు, పూరేళ్లను సప్లై చేస్తూనే ఉన్నారు నాన్న. ఓకేనా. సో అలా ఆ రోజు ఆ సీను అరణ్యంలో వాళ్ళు మన్నాను చక్కగా తిన్నారనమాట. చెప్పండి, మన్నా ఎలా ఉంది? కొత్తిమీర గింజల్లాగా ఉంది, తెల్లగా ఉంది, తినడానికి ఎలా ఉంది? తేనె టేస్ట్లో ఉంది. ఓకేనా పిల్లలు? అలా వాళ్ళు మన్నాను తిన్నారు. తిన్న తర్వాత అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు పిల్లలు. అలా జర్నీ స్టార్ట్ చేస్తూ ఇంకొక ఫారెస్ట్లోకి వెళ్ళారనమాట. ఆ ఫారెస్ట్ పేరు చెప్పనా? సరే, ఇది కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. రెఫీదీము. చెప్పండి పిల్లలు, రెఫీదీము. ఇందాక మన్నా కురిసిన అరణ్యం పేరేంటి? సీను అరణ్యం. ఓకేనా. ఇప్పుడు ఆ సీను అరణ్యంలో నుంచి ఇంకొక అరణ్యంలోకి, ఇంకో ఫారెస్ట్లోకి వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. దాని పేరు రెఫీదీము. ఆ అరణ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాహం వేసిందనమాట. ఇదే పని, మనకి ఇదే పని కదా పిల్లలు. ఎప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఇదే టెన్షన్లు మనకి. దీని తప్ప ఇంకో టెన్షనే ఉండదు కదా నాన్న. ఆ రోజు ఇశ్రాయేలులకు కూడా ఇదే బాధ అనమాట. ఓకే. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ దాహం వేసింది. అక్కడికి వచ్చాక ఇక వాళ్ళకి తెలిసింది ఒక్కటే, ఏంటి? మోషేని కొనగడం, దేవుణ్ణి కొనగడం. ఓకే. అలా వాళ్ళకి దాహం వేయగానే, మోషే మాకు బాగా దాహంగా ఉంది, ఏదో ఒకటి చెయ్యి, మాకు వాటర్ కావాలి అర్జెంటుగా. అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే అని మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు నాన్న. మోషే, అయ్యో వీళ్ళు ఏమన్నంటే నా మీద పడి ఏడుస్తున్నారా బాబోయ్, నేను మాత్రం ఏం చేస్తాను? దేవుణ్ణే అడుగుతాను, అదే కదా నాకు తెలిసింది అని చెప్పి
చెప్పేసి మళ్ళీ వెళ్ళి దేవా వాళ్ళకి వాటర్ అంట దేవా ప్లీజ్ అని మళ్ళీ ప్రేయర్ చేయగానే దేవుడు ఏం చేశారు తెలుసా పిల్లలు? మోషే అదిగో కొంచెం ముందుకెళ్తే హోరేబు అనే ప్లేస్ వస్తుంది, అక్కడ ఒక పెద్ద బండ ఉంది, అక్కడ నీకు కావాల్సినంత నీళ్లు నేను ఇవ్వబోతున్నాను వెళ్ళు అని చెప్పగానే మోజెస్ ఎస్ మై లార్డ్ అని చెప్పేసి ఆ హోరేబులోని బండ దగ్గరికి వెళ్ళాడు నాన్న. బండ దగ్గరికి వెళ్ళి దేవుడు తనకిచ్చిన వెపన్ ఉంది కదా ఆ కర్ర తీసుకొని ఆ బండ మీద టపి మన ఒకటి కొట్టగానే ఆశ్చర్యం పిల్లలు, అప్పటిదాకా బండలాగా ఉన్న ఆ రాయి ఒక్కసారి ఇలా పగిలిపోయిందిరా. ఆ పగిలిపోయిన ఆ రాయి మధ్యలో నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి నాన్న, వాటర్ వస్తూనే ఉన్నాయి. ఏదో వాటర్ ఫాల్స్లోంచి వాటర్ వస్తుంటే చూసారా, అలాగా అప్పటిదాకా ఏ జీవము లేని ఆ రాయిలో నుంచి అలా వాటర్ వస్తూనే ఉన్నాయి పిల్లలు. అది చూసిన వాళ్ళందరూ వావ్ ఒరే ఇంకొక వండర్ రా, ఇవాళ బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, భలే ఉంది కదా, రండి తాగుదాం అని చెప్పేసి గబగబా అక్కడ నీళ్ళు ఇలా పట్టుకొని హాయిగా తాగి అన్నారు పిల్లలు. అలా దేవుడు ఆ రోజు వారికి బండలో నుంచి సమృద్ధిగా సఫిషియెంట్గా వాటర్ని ఇచ్చారు పిల్లలు. ఆ వాటర్ కోసం అక్కడ వాళ్ళు మోషేతో అహరోనుతో డిస్కషన్ పెట్టుకున్నారు కదా, వాదులాడుకున్నారు కదా నాన్న, తిట్టుకున్నారు కదా. అంతేకాకుండా దేవుణ్ణే శోధించారు, దేవుణ్ణే టెస్ట్ చేశారు. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, చేదుగా ఉన్న వాటర్ని స్వీట్గా చేసిన దేవుడు, ఆకాశంలోంచి మనకి మన్నానిచ్చిన దేవుడు ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేడా అని అనుకోకుండా ఎలా ఇస్తాడో ఎందుకు ఇవ్వడో చూద్దాం అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. అలాగే దేవుణ్ణి శోధించారు కదా నాన్న. అందుకని ఆ ప్లేస్కి ఏమని పేరు వచ్చిందో తెలుసా? మస్సాని మెరీబా అని ఆ ప్లేస్కి పేరు పెట్టబడింది. చెప్పండి పిల్లలు, మస్సా మెరీబా. మస్సా అంటే శోధించడం, మెరీబా అంటే ఏంటి? వాదం, అంటే డిస్కషన్ పెట్టుకోవడం. ఏవి మాకు వాటర్ ఎవరు ఇస్తారు అని డిస్కషన్ పెట్టుకున్నారు కదా, దాన్ని వాదం అంటారు. ఓకేనా పిల్లలు చూసారా నాన్న? ఇప్పటి వరకు మనం చూసిన వీటన్నిటిలో ఏదైనా న్యాచురల్గా జరిగేదేనా? అప్పటిదాకా చేదుగా ఉన్న నీళ్లు ఒక చెట్టు తీసుకొచ్చి అందులో వేయగానే సడన్గా తీయగా ఎలా మారిపోయారా? ఆకాశంలో నుంచి ఆహారం రావడం ఏంట్రా? బండలో నుంచి నీళ్లు రావడం ఏంట్రా? ఇవేవైనా న్యాచురల్గా జరిగేవేనా? కావు కదా నాన్న. కానీ మన దేవుని శక్తి సూపర్ న్యాచురల్. వీటి ద్వారా దేవుడు మళ్ళీ తన పిల్లలకు తన శక్తి ఏంటో అర్థమయ్యేలాగా చూపించారు. ఆయన తన పిల్లల కోసం ఏమైనా చేస్తారు అని, ఆయన వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించాలని ఇవన్నీ చేశారు నాన్న. కానీ వాళ్ళేం చేశారు పిల్లలు? దేవుడు వాళ్ళ కోసం ఇన్ని వండర్స్ చేస్తుంటే, ఇంతగా వాళ్ళని పోషిస్తుంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్పకుండా వాళ్ళకు లేని దాని గురించి, మాకు వాటర్ లేవు, మాకు మాంసం లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదని చెప్పేసి లేని వాటి కోసం సనుక్కుంటూ గొనుక్కుంటూ మాకు ఇవి లేవు అని చెప్పేసి మూతి తిప్పుకుంటూ కూర్చున్నారు కదా నాన్న. నిజంగా ఎంత తప్పు కదా పిల్లలు. అరే ఆ ఐగుప్తులో మనం బానిసలుగా ఉన్నాం, పిచ్చి దెబ్బలు తిన్నాం, రోజు దెబ్బలు తింటమే కదా. అలాంటి ఆ ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మన కోసం నీళ్లను తీయగా చేసి ఆకాశంలోంచి ఆహారం పంపించి బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు కదా దేవుడు అని ఇవేవి గుర్తుపెట్టుకోకుండా గొనగడం కదా పిల్లలు. ఆ లీడర్ని మోషని అహరోన్ని గొనుగుతూనే ఉన్నారు, అలాగే ఇండైరెక్ట్గా దేవుణ్ణి కూడా అవమానిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న దేవునికి బాధ వేస్తుందా లేదా పిల్లలు? అయ్యో మీకోసం నేను ఇన్ని చేస్తుంటే మీకు అర్థం కావట్లేదేంటి? జస్ట్ ఇప్పుడే కదా అవన్నీ చూసుకుంటూ వచ్చారు, అప్పుడే మర్చిపోయారా అని చెప్పి దేవుడు ఎంత బాధపడతారు కదా నాన్న. అట్లా చేస్తారా ఎవరైనా? ఇశ్రాయేలీలు భలే తప్పు చేశారు కదా పిల్లలు. అవును కదా, అవునా? మరి మన సంగతి ఏంటి చెప్పండి నాన్న. ఇశ్రాయేలు ప్రజలను అయితే భలే తిడతాం, కానీ ఇప్పుడు మన దగ్గరకు వద్దాంరా. మన పేరెంట్స్ మన కోసం చాలా చాలా ప్రొవైడ్ చేస్తుంటారు కదా నాన్న. మనం హ్యాపీగా ఉండడానికి, మనం కంఫర్టబుల్గా ఉండడానికి, మనకు ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా మన కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా నాన్న. వాళ్ళు చాలా కష్టపడి మన కోసం చక్కగా ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేస్తారు. మనం స్కూల్కి వెళ్ళడానికి మంచి స్కూల్స్లో, కొంచెం ఫీ ఎక్కువ ఉన్నా సరే మంచి స్కూల్స్లో మనం చదవాలని మనల్ని మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తారు. వాళ్ళు మామూలు డ్రెస్సెస్ కొనుక్కొని మన కోసం మంచి మంచి డ్రెస్సెస్
కొనిస్తూ ఉంటారు కదా. కానీ మనమేమో చిచ్చి ఏంటి ఇదేనా, ఇదో డ్రెస్సేనా, చి ఇంత పిచ్చి డ్రెస్సులు కొంటారు మీరు. మా ఫ్రెండ్స్ అయితే ఎంత కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటారో, వాళ్ళైతే ఎంత కాస్ట్లీ సైకిల్స్ కొనుక్కుంటారో, చి నేను అనవసరంగా ఇంట్లో పుట్టాను. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాళ్ళని ఎంత ప్రేమిస్తారో, మేము ఆ ఇంట్లో పుట్టినా బాగుండేది అని చెప్పేసి సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాం కదా నాన్న. పిల్లలు మనం అలా మాట్లాడినప్పుడు మన పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలుసా పిల్లలు. మేము ఇంత కష్టపడి చేస్తుంటే మా పిల్లలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చాలా బాధపడతారు నాన్న. పిల్లలు ఒక్క విషయం గుర్తుంచుకుందాం నాన్న, మనకున్న దాన్ని బట్టి సంతోషపడడం నేర్చుకుందాం. మన అమ్మ నాన్న మన కోసం ఇచ్చిన ప్రతి ఫెసిలిటీని బట్టి సంతోషంగా ఉందాం. వీలైతే వాళ్ళకి తప్పకుండా థ్యాంక్స్ చెప్దాం. వాళ్ళు మనకి ఏది ఇచ్చినా కూడా థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ డాడీ అని చెప్పడం మనం అలవాటు చేసుకుందాం. ఆ ఒక్క మాట వాళ్ళని చాలా సంతోషపెడుతుంది పిల్లలు. అలా కాకుండా మీరు ఇశ్రాయేలు ప్రజల్లాగానే సనిగారు అనుకోండి, వాళ్ళు మోషేని బాధ పెట్టినట్టుగానే, వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టినట్టుగానే మనం కూడా మన అమ్మా నాన్నల్ని యేసయ్యని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. సో బీ థ్యాంక్ఫుల్ పిల్లలు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవుని పిల్లల లక్షణం. ఎప్పుడు సనగద్దు, ఎప్పుడు గొనగద్దు. ఓకేనా నాన్న. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం హ్యాపీగా ఉందాం. లేని దాని గురించి ఎప్పుడు బాధపడద్దు. నీకు కావాల్సింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు 40 years ఇచ్చారా, ఇవ్వలేదా కదా నాన్న. అలాగే దేవుడు మనకి కూడా మన అవసరతలో మనకు కావాల్సింది ప్రతిదీ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మనం ఏదైనా దేవుణ్ణి అడిగి ఆయన ఇస్తే మనం తీసుకోవాలి తప్ప ఇది లేదు అది లేదని ఎన్నడూ కొనగద్దు. ఓకేనా పిల్లలు. మీరు మంచి పిల్లలు, నా మాట వింటారు కదా నాన్న. అంతేకాదు పిల్లలు, చాలాసార్లు మనం దేవుని విషయంలో కూడా అలాగే సనిగే వాళ్ళంగానే ఉంటాం. దేవుడు మాకేం చేశారు, మాకేమీ చేయలేదు, మేము ఎప్పుడు ఇలాగే ఉన్నాము, మాకేం సాయం చేయలేదు దేవుడు అని చాలామంది దేవుని మీద కూడా సనుగుతూ ఉంటారు నాన్న. దేవుడు మనకేం చేశాడో తెలుసా పిల్లలు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల కోసం ఆకాశం నుంచి మన్నా అనే ఆహారాన్ని పంపిస్తే మన కోసం ఆ పరలోకంలో ఉండవలసిన దేవుడు ఈ భూమి మీదకి తానే దిగొచ్చాడు రా, యేసయ్యలాగా కదా. ఆయనే మనందరినీ బ్రతికించడానికి జీవాహారంగా, ద లివింగ్ బ్రెడ్గా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల దాహం తీర్చడం కోసం ఆ బండను కొడితే నీళ్ళు వచ్చాయి కదా నాన్న. కానీ మనం పాపం అనే మరణంలోనికి వెళ్లకుండా బ్రతకటం కోసం, ఆ పాప దాహాన్ని తీర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువే సిలువలో కొట్టబడ్డారు నాన్న. ఆ రోమా సైనికుల చేతిలో ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన మేకులతో కొట్టబడ్డారు. ఆ కొట్టబడిన ఆ గాయాల నుంచి వచ్చిన రక్తం ద్వారా మనం మన పాపం నుంచి విడుదల పొందాం పిల్లలు. ఆ రోజు ఆ బండ నుంచి వచ్చిన నీళ్లు తాగిన ప్రజలు బ్రతికినట్లుగానే సిలువలో కొట్టబడిన యేసయ్య నుంచి కారిన రక్తం ద్వారా మన ప్రతి పాపం నుంచి విడుదల పొంది మనం ఈరోజు చక్కగా జీవం కలిగి ఉన్నాం నాన్న. ఇక్కడే కాదు, యుగ యుగాలు యేసయ్యతో పాటు జీవించే ఒక గొప్ప అవకాశం మనకు దొరికింది. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు థ్యాంక్స్ చెప్పలేదనే బాధపడుతున్నాము, ఇశ్రాయేలు ప్రజలు కొనిగినందుకే బాధపడుతున్నాం కదా. మరి దేవుడు వాళ్ళకంటే ఎక్కువగా మనకు చేసినప్పుడు మరి మనం థ్యాంక్స్ చెప్తున్నామా, ఇంకా దేవుడు మాకేం చెయ్యలేదు అని గొనుక్కునే వాళ్ళంగానే తిట్టుకునే వాళ్ళంగానే ఉంటున్నామా? వాళ్ళకంటే కూడా ఎక్కువగా మనం థ్యాంక్స్ చెప్పాలి కదా నాన్న. ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచి మన కోసం ఆ పరలోకాన్ని రెడీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకంటే ఎంతో ఎక్కువగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా పిల్లలు. ఈ రోజు నుంచి మనం లేని వాటి కోసం, మన దగ్గర లేని వాటి కోసం కంప్లైంట్స్ చేయకుండా మనకి ఏదైతే ఉందో, మొదటిగా మనల్ని పాపంలో నుంచి విడిపించి జీవాన్ని ఇచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. మంచి అమ్మా నాన్నల్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్దాం. మంచి అక్క అన్న తమ్ముడు చెల్లిని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్దాం. రోజు తినడానికి ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్దాం. చక్కగా వేసుకోవడానికి బట్టలు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్దాం. మంచిగా చదువుకోవడానికి స్కూల్ ఇచ్చినందుకు, బుక్స్ ఇచ్చినందుకు, ఇలా వీటన్నిటి కోసం మనం థ్యాంక్స్ చెప్దాం. ఓకేనా పిల్లలు. అమ్మా నాన్నకి ప్రత్యేకంగా ఈరోజు థ్యాంక్స్ చెప్దాం పిల్లలు. మీరు మా కోసం చేసిన ప్రతి దాన్ని బట్టి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్ నాన్న అని ఈరోజు మన పేరెంట్స్కి మనం థ్యాంక్ యూ చెప్దాం. యేసయ్యకి థ్యాంక్ యూ చెప్దాం. ఓకేనా పిల్లలు. దేవుణ్ణి స్తుతించే పిల్లలంగా, దేవుణ్ణి ఆరాధించే పిల్లలంగా ఉందాం నాన్న. బీ థ్యాంక్ఫుల్. ఇప్పుడే కాదు నాన్న, ఎప్పటికీ కూడా మనం కృతజ్ఞత కలిగి, గ్రాటిట్యూడ్ని కలిగి జీవిద్దాం. ఓకేనా పిల్లలు. రండి నాన్న, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభువా, మేము ఆ స్టోరీలో ఉన్న అంకుల్ లాగా, ఆ ఇశ్రాయేలు ప్రజల్లాగా ఇప్పటిదాకా చాలాసార్లు మాకు లేని వాటిని బట్టి సనుగుతూనే ఉన్నాం. మాకు ఇది లేదు, మాకు ఇది లేదు, మా అమ్మ నాన్న మంచి వాళ్ళు కాదు అని ఎన్నోసార్లు వాళ్ళని తిట్టుకుంటూనే ఉన్నాం. దయచేసి క్షమించండి, దయచేసి క్షమించండి. ఈ రోజు నుంచి మాకున్న దాన్ని బట్టి మేము థ్యాంక్ఫుల్గా ఉండడానికి, గ్రాటిట్యూడ్ కలిగి, కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నైనా మమ్మల్ని పాపం నుంచి విడుదలనిచ్చి మాకు జీవాన్నిచ్చిన మీ పట్ల ఎప్పుడు మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసే అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి ఈ రోజు కంటిత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరిచి కీర్తనల గ్రంథం తెలుసు కదా, కీర్తనలు ఎక్కడ ఉంటుందో తెలుసు కదా పిల్లలు. పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లో యోబు తర్వాత, జాబ్ తర్వాత ఉంటుంది, సామెతలకు ముందుంటుంది, ప్రావర్బ్స్కి ముందుంటుంది. ఓకేనా? రైట్. 103వ కీర్తన తీయండిరా. కీర్తనలు 103 2వ చరణం చదువుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మీకు కొద్దిమందికి వచ్చు కదా, అయినా సరే చాలా మంచి చరణం నాన్న, తప్పకుండా కంటత చేయాల్సిన వాక్యం అది. చదువుదామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 103వ కీర్తన 2వ చరణం. ఓకే పిల్లలు, అవును కదా పిల్లలు, ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ అదే కదా. మన దేవుడు మన లైఫ్లో చేసే ఆ ఉపకారాలు అంటే గుడ్ థింగ్స్ అనమాట. ఆయన మనకు చేసే మెయిల్లన్నిటినీ, ఆయన మనకు చేసే హెల్ప్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దేనిని మరవద్దు అని చెప్పేసి కింగ్ డేవిడ్ తనతో తాను చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసే మేళ్ళని దేన్ని నేను మర్చిపోకూడదు అని తనతో తాను చెప్పుకుంటున్నాడు నాన్న. ఈరోజు మనం కూడా అలాగే చెప్పుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన ఎప్పుడు ప్రైజ్ చేస్తూనే ఉండు, ఆయన చేసిన మేళ్లను దేన్ని మరవద్దు అని ఈరోజు మనం గట్టిగా మనతో మనం చెప్పుకుందాం. ఓకేనా పిల్లలు? రైట్. మరి ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ వాక్యం కనిపిస్తుంది కదా నాన్న, కలర్గా ఉంది కదా పిల్లలు, కలర్ఫుల్గా ఉంది కదా వాక్యం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ వర్డ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు నాతో కలిపి చదవాలి. ఓకేనా పిల్లలు? అర్థమైందా? అక్కడ నా ప్రాణమా అనేది రెడ్ కలర్లో ఉంది కదా, సో ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మాత్రమే నా ప్రాణమా అని చదవాలి. దాని తర్వాత ఉన్న వర్డ్ ఏ కలర్లో ఉందో ఆ వర్డ్ని ఆ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మాత్రమే చదవాలి. ఓకేనా? బి అలర్ట్ పిల్లలు. మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో చూడండి, అక్కడ మీ వర్డ్ ఏదో చూసుకొని రెడీగా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి. ఓకేనా? నేను మాత్రం అన్నీ చెప్తాను. ఓకేనా? నాకు ఏ కలర్ లేదు, అన్ని కలర్స్ నావే. ఓకే, నాతో పాటు కలిపి చెప్పండి, చివర్లో అందరం కలిసి చదువుకుందాం. ఓకే, రైట్. నా ప్రాణమా, రెడ్ కలర్ డ్రెస్ వాళ్ళు చదివారా? ఓకే. నా ప్రాణమా యెహోవాను. ఓకే, గ్రీన్ కలర్ డ్రెస్ చదివారా? రైట్. యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన, వైట్ కలర్ డ్రెస్ చదివారా? ఆయన చేసిన, ఓకే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, బ్లాక్ కలర్ డ్రెస్, మరువకుము. వావ్, వెరీ గుడ్ నాన్న. మళ్ళొక్కసారి చదువుదామా పిల్లలు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. 103వ కీర్తన 2వ చరణం. ఓకేనా పిల్లలు? ఈ వాక్యాన్ని చక్కగా కంటత చేయండి. ఆయన చేసిన మేళ్లలో దేన్ని మరవకండి పిల్లలు. ఓకేనా? వెల్కమ్ టు క్విజ్ టైమ్ పిల్లలు. ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి నేను ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాయడానికి రెడీగా ఉండండి రా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు మనం విన్న పాఠం, ఈరోజు మనం విన్న లెసన్ బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఏ అధ్యాయంలో ఉంది? ఈరోజు ఆ చేదు నీళ్లను, మారాను గురించి విన్నాం కదా, అలాగే మన్నా కురవడం గురించి విన్నాం కదా, బండలో నుంచి నీళ్లు రావడం అనే ఈ 3 లెసన్స్ విన్నాం కదా నాన్న. ఇవి బైబిల్లో ఏ అధ్యాయాల్లో, ఏ గ్రంథంలో, ఏ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయో రిఫరెన్స్ రాయండి నాన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2.
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను ఆహారంగా కురిపించారు కదా నాన్న. సో అలా ఫస్ట్ టైం వాళ్ళు మన్నాను పొందుకున్న అరణ్యం పేరు ఏమిటి? ఆ ఫారెస్ట్ పేరు ఏంటి? నేను చెప్పాను, మళ్ళీ చెప్పాను, గుర్తుందా మీకు? రైట్, అరణ్యం పేరు రాయండి. అంతేకాదు పిల్లలు, ఇంకా ఉంది వినండి. ఆ మన్నా చూడడానికి ఎలా ఉంది, తింటే ఎలా ఉంది? అంటే మన్నా ఎలా ఉంది, దాని రుచి ఎలా ఉంది? అర్థమైంది కదా పిల్లలు? మన్నా కురిసిన అరణ్యం పేరేంటి, మన్నా చూడడానికి ఎలా ఉంది, దేనిలాగా ఉంది, అలాగే దాని రుచి, దాని టేస్ట్ ఎలా ఉంది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ని కొంచెం కొత్తగా ఇస్తున్నాను పిల్లలు, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుందా పిల్లలు? ఎస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చానురా. మీ అందరికీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, సో ముందుగా ప్రాక్టీస్ చేపిస్తున్నా మ్యాచింగ్, ఓకేనా? రైట్, ఇప్పుడు అక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ఈరోజు మనం నేర్చుకున్న కొత్త పేర్లు 4. ఒరే గమనించారా? అన్నీ మాతోనే ఉన్నాయి కదా పిల్లలు. మారా, మన్నా, మస్సా, మెరీబా. వావ్, భలే ఉన్నాయి కదా పిల్లలు. సో ఈ 4 పదాలు మనం నేర్చుకున్నాము. అవతల ఏవో కొన్ని ఉన్నాయి కదా, ఈరోజు వాటి మీనింగ్స్ నేర్చుకున్నాం. అయితే అవి జంబుల్డ్గా ఉన్నాయి కదా నాన్న. సో ఈ వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ ఏంటో మీరు మ్యాచింగ్ చేయండి. సో దానికోసం ఈ ఫోర్ మీరు నోట్స్లో రాసుకోండి పిల్లలు, ఓకేనా? రాసుకొని కరెక్ట్ మీనింగ్ని మీరు మ్యాచ్ చేయండి, ఓకేనా? మన్నా అంటే ఏంటో, మారా అంటే ఏంటో, దాని మీనింగ్ కరెక్ట్గా ఏది ఉందో దాన్ని మ్యాచ్ చేసి నాకు రాసి పంపించండి. ఓకే పిల్లలు, మరి ఈ 3 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ రాసి మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి అన్న. మీ ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, మరి పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీ మీకు చాలా బాగా నచ్చింది కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాటి మధ్యలో అందరూ నడిచి రావడం, మన చేతులతో చేయటం చాలా థ్రిల్లింగ్ అనిపించింది కదా పిల్లలు. సో మరి నేను ఇచ్చిన యాక్టివిటీని చక్కగా చేసి దాంట్లో జల్దీ 5లో నిలిచింది ఎవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ స్టార్లీనా అండ్ రేఖా ఫ్రమ్ హైదరాబాద్. సెకండ్ సిరి ఫ్రమ్ రాజమండ్రి. థర్డ్ దివిజా సుజానా ఫ్రమ్ రాజమండ్రి. ఫోర్త్ షమా లిఖిత ఫ్రమ్ హైదరాబాద్. ఫిఫ్త్ హదస్సా క్రిస్టినా ఫ్రమ్ కొండపల్లి. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 83 యాక్టివిటీ ఈజ్ ప్రేమ్ కుమార్, మేడగది ప్రార్థనా సహవాసం, భద్రాచలం. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ గుడ్ నానా. మీరు 100 విన్నర్స్ రిట్రీట్కి క్వాలిఫై అయిపోయారు. వెరీ వెల్ డన్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అలాగే మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు మీరందరూ 100 విన్నర్స్ రిట్రీట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా నాన్న. మరి ఆ 100 విన్నర్స్ రిట్రీట్ డేట్స్ కొరకు, మంచి వాతావరణం కోసం, అన్ని విషయాల కోసం ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లలు, ఓకేనా? ఓకే పిల్లలు, మంచి పాట విన్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి పాటలు మన కొరకు గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అలాగే ఆ పాటల DVDలు కావాలనుకున్నా కూడా మొత్తం 8 DVDలు కేవలం 350 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి. అవి కావాలనుకున్న వారు నాకు కాల్ చేసి సంప్రదించవచ్చు. పిల్లలు, మన చిన్న పిల్లలందరి కొరకు నెలవంక అనే బొమ్మలతో కూడిన సువార్త పత్రిక మన కొరకు అవైలబుల్గా ఉంది నాన్న. మరి ఆ పత్రిక సంవత్సర చందా 150 రూపాయలు. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కేవలం 150 రూపీస్ మాత్రమే. అది కావాలనుకున్న వారు కూడా నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ని మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు కదా నాన్న. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే మా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ వారం నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. పిల్లలు, మీరు మంచి యాక్టివిటీస్ చేసి పంపించారు కదా, మరి వాటన్నిటినీ మేము ఫాలో మీ అనే మా ఫేస్బుక్ పేజ్లో ఉంచడం జరుగుతుంది నాన్న. దాన్ని కూడా మీరు విజిట్ చేయండి, లైక్ చేయండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు ఓవరాల్గా సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న.
ఇశ్రాయేలు ప్రజలు తమకు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషపడకుండా దేవుడు వాళ్ళ విషయంలో చేస్తున్న అద్భుత కార్యాలని మరిచిపోయి వాళ్ళ దగ్గర లేని దానికోసం సనుగుతూ గొణుగుతూ ఉన్నారు. మనమైతే అలా ఉండకూడదని, మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం కదా నాన్న. సో బీ థ్యాంక్ఫుల్ పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.